ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి అమానుషం. పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయం నందు గురువారం యువజన విభాగం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన విభాగం అధ్యక్షులు మరియు 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా రాజకీయాలంటే హుందాగా ఉంటాయని, నెల్లూరు నాయకులు చాలా హుందాగా లౌక్యంగా ఉంటారని, రాష్ట్రంలోనే కాక దేశంలోనే పేరుంది. అటువంటి రాజకీయాలు చేయాలని మాలాంటి యువత రాజకీయాల్లోకి వచ్చాము. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే జిల్లా రాజకీయాల్ని దిగజార్చింది. ఒకరి వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసి దానికి ప్రతి విమర్శలు చేస్తే తట్టుకోలేక ఇంటిపై దాడి చేసి ఏకంగా హత్య చేయాలని చూడటం నెల్లూరు జిల్లాలో మొదటిసారి. లోకేష్ ప్రోద్బలంతోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి కానీ గతంలో వైసీపీలో ఉన్నప్పుడు మేము వారిని ఎంతో ఉన్నతంగా భావించి గౌరవించాం. కానీ వారు పార్టీ మారిన తరువాత ఆ పార్టీ గాలి, ఆ పార్టీ ఆలోచన సరళి వారి మీద ఎంత ప్రభావం చూపాయో తెలియదు. కానీ రాజకీయాలను దిగజార్చి వేశారు. దుర్మార్గమైన పాలనలో కేవలం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ అనే రాజ్యాంగం ద్వారా ఈ రోజు అవలంబిస్తున్న తీరుకి మీరు ఏదైతే ఇచ్చారో తీసుకుంటున్నాం. ప్రతిసారి కూడా అక్రమ కేసులు పెడుతున్నారు, భరిస్తున్నాం. అక్రమంగా నిర్బంధిస్తున్నారు, భరిస్తున్నాం. కానీ ఈ రోజు నల్లపరెడ్డి గారి కుటుంబం లాంటి ఒక చరిత్రతో కూడిన కుటుంబం మీదకి మీరు దాడికి దిగబడి ఆయన కుమారుడైనటువంటి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద హత్యాయత్నానికి ప్రయత్నం చేశారంటేనే మీరు ఎంత దౌర్భాగ్యమైన ఆలోచనతో మీరు ఉన్నారని తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి ఒక 2 మాటలు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవాలంటేనే చాలా మందికి కొన్ని కళలు ఉంటాయి. అటువంటి మనిషి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడంటేనే కోవూరు ప్రజలు కావచ్చు, ఆయన నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఏ విధమైన సేవలు అందిస్తుంటాడో ఒక్కసారి చరిత్ర చూసుకోమని తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ఆయనతో నడిచి రాజీనామాలు చేసి ఆయనతో నడిచిన 18 మందిలో నెల్లూరు సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒకరిని తెలియజేస్తా ఉన్నా. కోవూరుకు సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అనుచరులు కావచ్చు, ఆయన తిరిగే నాయకులు కావచ్చు, ఆయన వెంట నడిచే కార్యకర్తలు అయినా సరే ఆయన గురించి ఒక మాట చెప్పమని అడిగితే ఒకటే చెప్తారు. అధికారం కోసం అడ్డదారులు దొక్కే వ్యక్తి కాదు మా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల తరపున ఈ నిరంతరం వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే అడ్డంగా నిలబడిపోయి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసే వ్యక్తి మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితులు కోవూరులో ఉంటే, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన మీరు 1 సంవత్సర కాలంలోనే ఇటువంటి దాడులకు పూనుకోవడం తీవ్రంగా నేను మీ యువజన విభాగం తరపున మేము దీన్ని ఖండిస్తున్నామని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ కన్నా ఏదైతే దాడి చేశారో, ఎవరైతే దాడి చేశారో మీ సీసీ ఫుటేజ్తో సహా అందరికి కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఫేస్లు కూడా మీకు ఐడెంటిఫికేషన్తో ఉంది. వాళ్ళ మీద కన్నా మీరు కానీ ఎఫ్ఐఆర్ కానీ రెడీ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కానీ ఓపెన్ చేసి వాళ్ళ కానీ మీరు కానీ చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో యువజన విభాగం తరపున ఖచ్చితంగా ఇట్లాంటి దుశ్చర్యల పట్ల తీవ్రంగా ప్రతిఘటించే పరిస్థితులు కూడా మేము ఈ నెల్లూరు జిల్లాలో మేము నెల్లూరు జిల్లాలో ఖచ్చితమైన పోరాటాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నా. ఇదే కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, మీకు ఏదైనా విమర్శ చేసినప్పుడు, మిమ్మల్ని ఏదైనా ఒక విమర్శ చేసినప్పుడు ఆ విమర్శకి ప్రతి విమర్శ చేయడమో లేకపోతే ఘాటు విమర్శ చేయడమో ఒక రాజకీయాల్లో ఆనవాయితీ ఉంటాయి తప్పితే, ఈ విధంగా ఒక రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం మీద ఈ విధమైన హత్యాయత్నం చేసే కార్యక్రమాలు చేయడం అనేది సబబు కాదని తెలియజేసుకుంటూ, చట్టాలు ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు అధికారం ఉందనో లేదా ధనబలం ఉందనో మీరు విర్రవీగితే ఎవరికి కూడా ఈ అధికారం శాశ్వతం కాదు. రేపు అనే రోజు, మా అధికారం వచ్చిన రోజు, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయిన రోజు ఖచ్చితంగా మీరు ఒకటి ఇచ్చిన దానికి 10తో తిరిగించే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటామని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఘటనల పట్ల మా అధిష్టానం కావచ్చు, మా నాయకులు కావచ్చు, వాళ్ళ సహాయ సహకారాలతో మేమందరం కూడా, యువకులందరం కూడా ఈ పదవులను అలంకారప్రాయంగా పెట్టుకోకుండా ఖచ్చితంగా ఈ పదవులకు న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేకతను కూడా ప్రజలకు తెలియజేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గద్దె దించే కార్యక్రమం కూడా యువజన విభాగం తరఫున మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ, ఈ సంఘటనని, ఇదొక దాడిని తీవ్రంగా మేము ఈ నెల్లూరు జిల్లా యువజన విభాగం తరఫున ఖండిస్తూ, ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారు కూడా దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని, ఖచ్చితంగా ఆ దాడికి పాల్పడిన కొంతమంది అల్లరి మొగలు
దానికి ప్రేరేపించినటువంటి కొంతమంది చోట మోట నాయకులందరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, అలా నమోదు చేయని వేళ ఖచ్చితంగా మేము ఎస్పీ ఆఫీస్ ఎదురు కావచ్చు, నాయకులు అధికార పార్టీ నాయకులు ఎదురు కావచ్చు, ఖచ్చితంగా మేము శాంతియుతంగా కూడా ధర్నా చేసే కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.